హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఐఏఎస్ బ్యాచ్లో 41% ఉమెన్స్ పై చెయ్యి. ఈ హిస్టరీ అనేది రిపీట్ చేయడం వల్ల హయ్యెస్ట్ ఉమెన్ పవర్ను ఈరోజు షోకేస్ చేశారు. ఇది నార్మల్గా స్త్రీ శక్తి యొక్క రిప్రజెంటేషన్ అని చెప్పవచ్చు. ఈరోజు ఏదైతే ర్యాంక్స్ చూసామో అంతా లేడీసే ర్యాంక్ 1లో కూడా రావడము. ఫస్ట్లో గతంలో అయాన్ రాజన్ మల్హోత్రా గారు 1824లో ఆమె జన్మించారు. ఆమె కేరళకు చెందిన వ్యక్తి. ఆమె ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేశారు. ఈరోజు ఆ హిస్టరీని కొనసాగిస్తూ స్త్రీ శక్తి ప్రతి చోట కూడా వాళ్ళ మార్క్ను చూపిస్తున్నారు. గతంలో నుంచి కూడా మగవాళ్ళే ఎక్కువ శాతం మంది సివిల్ సర్వీసెస్ పంపించడం కానీ తల్లిదండ్రులు ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు గతం నుంచి కూడా చూసుకుంటే మొత్తం చేంజ్ అయిపోయింది. అయాన్ రాజన్ గారు 1851 ఆవిడ క్లియర్ చేశారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. అప్పట్లో ఆవిడకు అందరూ చెప్పేవాళ్ళు, ఒక లేడీ ఇంత కష్టమైన ఎగ్జామ్ను క్లియర్ చేశారు ఈమెను. తనకు మాత్రం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అంటే ఇది బ్యాక్ బోన్ సర్వీస్ అనమాట. గవర్నమెంట్కు అటువంటి ఒక సర్వీస్లో పని చేయాలని ఉండేది. కానీ ఆమెను అప్పట్లో బోర్డు ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆమెకు సజెషన్ ఇచ్చారు, మీరు ఫారెన్ సర్వీసెస్ని తీసుకోండి, అందులో చేయండి, మీరు అడ్మినిస్ట్రేషన్కు అవసరం లేదు అని చేసినప్పుడు ఆమె పోటీ పడింది వాళ్ళతో. లేదు నేను దీనికి సూటబుల్ అనేసి. ఎందుకంటే ఆడవాళ్ళంటే ఒక చిన్న తత్వం ఏదైతే గతంలో నుంచి నడిచిందో అది అప్పుడు ఇంపాక్ట్ అయింది. అగైన్ తను పోరాడింది, అడ్మినిస్ట్రేషన్లో గొప్ప విజయాలను సాధించింది. ఆ తర్వాత ఎంతోమంది ఉమెన్స్ సర్వీసెస్లోకి వచ్చారు, గొప్పగా చేశారు, హిస్టరీస్ రిపీట్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు మార్క్ చేశారు ఈరోజు మాది అనే విధంగా. ఇది గొప్ప సంచలనమైన విజయం. ఒక స్త్రీల మొత్తానికి ఇది ఒక గొప్ప విజయము. అయాన్ రాజన్ గారు ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఇన్ 1951లో అయాన్ రాజన్ గారు ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ రోజును మనం నేషనల్ సివిల్ సర్వీస్ డేగా మనం అక్నాలెడ్జ్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2023 బ్యాచ్ని చూస్తే ఇది కన్సిక్యూటివ్గా 180 మంది ఆఫీసర్లు ఉంటాయి. అందులో 74 మంది ఆడవారు కావడం గొప్ప విశేషము. ఇందులో 41% ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇదే లార్జెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది బ్యాచ్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది సర్వీసెస్. మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ అప్లికేషన్ ఐఏఎస్ ఆఫీసర్స్గా చూసినట్లయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే యూపీఎస్సీ అప్లికేషన్లలో వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువ పెరగడము, తల్లిదండ్రులు కానివ్వండి సొసైటీ కానీ ప్రోత్సహించే విధానము ఇది భవిష్యత్ అభివృద్ధికి నాంది పలుకుతూ ఉంది. సక్సెస్ రేట్ చూసుకుంటే ఆడవారిది 2018లో 24% పెరిగింది. అలానే 2023లో చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళు 34%ను ఉమెన్ సెక్యూర్డ్గా హైగా పొందుతూ ఉన్నారు. సివిల్ సర్వీస్ ర్యాంక్లో ఫీమేల్స్ హోల్డర్స్ అనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ అవర్ కంట్రీ విల్ సర్వైవ్. ఉమెన్స్ కెన్ డూ ఆల్ పాసిబుల్ పీస్ అనే హిస్టరీని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు. దే ఇంక్రెడిబుల్లీ డూయింగ్ సచ్ గ్రేట్ థింగ్స్. ఈరోజు ఏదైతే పర్సంటేజ్ నమోదు చేశారో ఇది ఒక రికార్డుగా మారబోతుంది. 10 మంది క్యాండిడేట్స్ చూసుకుంటే అందులో 5 మంది టాప్లో ఉన్న వాళ్ళు ఆడవారే సివిల్ సర్వీసెస్లో. ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు సివిల్ సర్వీసెస్లో. కానీ ఓన్లీ మెరిట్ బేస్లో ఇంత ఇంక్రెడిబుల్గా వీళ్ళు సాధించడం అనేది ఇట్ మేక్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు మనం. గతంలో మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీ అంటే చాలా బుక్స్ చదవాలి, అకాడమిక్స్కి వెళ్ళాలి, లైబ్రరీస్కి వెళ్ళాలి, న్యూస్ పేపర్స్ చదవాలి, ఇటువంటి చాలా యాక్సెస్ను పొందాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు ఇంటర్నెట్ వల్ల, డిజిటల్ అసిస్టెన్సీ వల్ల చాలామంది ఎక్కడ కూర్చున్నా బై 1 క్లిక్ దే డౌన్లోడ్ ఎంటైర్ మెటీరియల్. వాళ్ళు ఒక్క క్లిక్తో అంత మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని చదవగలిగే స్కోప్ ఈరోజు డిజిటల్ వరల్డ్ వల్ల వచ్చింది. గతం నుంచి మిలియన్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. దీంట్లో 3 ఛాన్సెస్ ఉంటాయి క్రాక్ చేయడానికి. దీని కన్సిస్టెన్సీ ఆఫ్ స్టెబిలిటీ అనేది చాలా ఉండాలి. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు అక్వైర్ చేసుకోవాలి నాలెడ్జ్ని, అటెంప్ట్స్ను బాగా ప్రిపేర్ కావాలి. ఇది చాలా లెందీ ప్రాసెస్ ప్రిపేర్ కావడం కానివ్వండి, ఇది చదవడం అనేది కూడా చాలా టఫ్. ఒక ఆడవాళ్ళకు మాత్రమే అటువంటి కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండి
ఎంతగానో ట్రై చేయాలి, చాలా కష్టపడాలి, 100% ఆఫ్ ఎఫర్ట్స్ పెడితేనే దీంట్లో క్లియరెన్స్ అనేది వస్తుంది. ఈరోజు ఏదైతే హిస్టరీ రిపీట్ చేశారో దానికి చాలా ఆనందపడుతున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఎవరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళ పేరును కూడా కామెంట్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.